మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45వ వచనం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెది కూర్చున్న వర్తకుని పోలియున్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. ప్రియ స్నేహితులారా, ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో అనేక మందికి బోధిస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ సమయంలో పరలోక రాజ్యాన్ని గురించి వివరణిస్తూ ఉన్నారు. పరలోక రాజ్యం ఎలాగుంటుందంటే మంచి ముత్యాన్ని పోలిన దానిలాగా ఉంటుంది. ప్రియులారా, ముత్యం ఎంత విలువైనది! ఆ ముత్యాన్ని కనుగొనాలంటే, ఆ ముత్యాన్ని సంపాదించాలంటే సముద్రం అగాధములోనికి వెళ్ళి వెతుకుతూ ఎంతో త్యాగపూరితమైన జీవితము కలిగి ఉండాలి. ఎంతో అర్పణ కలిగి ఉండాలి. మానవ జీవితము ఆ విలువైన ముత్యాన్ని సంపాదించాలంటే ఎంత ప్రయాసపడాలో, అలాగే దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు, ఆయన రాజ్యమును సంపాదించుకున్నటకు చాలా ప్రయాసపడాలి. తనకు కలిగినదంతవి అమ్మి ఆ ముత్యాన్ని కొనుక్కున్నాడు ఆ వ్యక్తి. అలాగే మనము కూడా ఆ ముత్యము లాంటి పరలోకాన్ని సంపాదించుకోవాలంటే ఎంతో ప్రయాసపడాలండి. ప్రయాసపడి దేవుని కొరకు బ్రతికేవారిగా ఉంటే కొన్నిసార్లు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఎందుకు ఈ జీవితము, ఇన్ని శ్రమలు భరిస్తున్నాను, ఈ భక్తిలో సాగుతున్నాను, దేవుడు ఇంకనూ నన్ను జ్ఞాపకం చేసుకోవటం లేదని నిరుత్సాహాలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా దాటుకొని వెళితే ముత్యము లాంటి నిత్యరాజ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తానని ఉదయ కాల సమయంలో వాగ్దానం చేస్తున్నాడు. గనుక నిత్య పరలోకాన్ని సంపాదించుకోవాలని ప్రయాసము ప్రతినిత్యము ఆత్మలో, హృదయములో ప్రతినిత్యము వెదుకువారిగా ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. తనకు కలిగినదంతయు అమ్మి ఆ ముత్యాన్ని కొనుక్కున్నాడంటండి. అలాగే మనము కూడా మన జీవితం అంతా వెతుకుతూ దేవుని రాజ్యము కొరకు మనము కొనేవారిగా, సంపాదించుకునేవారిగా, ఆ రాజ్యానికి వారసులుగా మారటానికి దేవుని యొక్క సహాయము కోరి ముందుకు సాగిపోవాలని ప్రభు పేట మనవి చేసి మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకే వందనాలు. మీ రాజ్యమును ముత్యముతో పోల్చారు. అవును ప్రభా, ఆ ముత్యాన్ని సంపాదించాలని ఎంతో ప్రయాసపడాలి నాయన, వెతుకుతూ ఉండాలి నాయన. అది దొరికేంత వరకు కూడా వెతకాలి. అలాగ వెతికినప్పుడు ముత్యము దొరికితే ఎంత ఆనందము కలిగిద్దో మా జీవితాలకి నీ రాజ్యములో నాయన స్థానము కలిగినప్పుడు, అడుగు పెట్టినప్పుడు అంత ఆనందాన్ని ఇస్తావు నాయన. అటువంటి ఆనందం పొందుకునే వారిగా మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకము చేసుకోండి. అలాగే ప్రభా, నీ కొరకు ప్రయాసము నాయన, ఇన్ని నిందలు అవమానాలు వచ్చినా భరించుకుంటూ ముందుకు సాగిపోయి విజయాన్ని సంపాదించుకునే భాగ్యం అందరికీ దయచేయమని, ఎవరే కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.